నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. హైకోర్టు అయితే చిరంజీవి సినిమాకి షాక్నిచ్చింది. ఏంటంటే ఏదైతే మనశంకర్ వరప్రసాద్ సినిమా లెక్కల్ని చూపించమని అడిగింది. మరి దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. మనశంకర్ వరప్రసాద్ సినిమా ఏదైతే ఉందో దాని లెక్కలు చూపించమని చెప్పేసి హైకోర్టు అయితే అడగడం జరిగింది. అంటే దానికన్నా ముందు వచ్చిన సినిమాలకి టికెట్ ప్రైస్ హైకింగ్ ఇవ్వలేదు, ఈ సినిమాకి మాత్రం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలకు కూడా ఇవ్వలేదు. సో మరి ఇందుకోసం అడిగిందా, దేనికోసం అడిగింది అంటారు? మరి కోర్టు వచ్చేసి ఎందుకు అడిగింది? హైకోర్టు అడిగింది లెక్కలు చెప్పమని. ఎందుకు అడిగింది అంటే ఏమైనా తప్పు లెక్కలు ఒకవేళ చూపించి ఉంటే మేబీ ఏమైనా డౌట్ వచ్చి మరి నిజంగానే అన్ని లెక్కలు వచ్చాయా లేదా అని చెప్పేసి. ఏ కోర్టు అయినా కోర్టు అడిగింది అంటే ఇంకెవరో కంప్లైంట్ ఇచ్చారనే కదా అర్థం. బయట నార్మల్గా అంటే ఇప్పుడు ఈడీ రైట్సో లేకపోతే జిఎస్టీ రైట్సో లేకపోతే ట్యాక్స్ రైట్సో ఏదైనా జరిగినప్పుడు, ఇన్కమ్ ట్యాక్స్ రైట్సో జరిగినప్పుడు వాళ్ళు అడుగుతారు. వాళ్ళు కూడా ఎందుకు అడుగుతారు అంటే అసలు వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు అడగరు. సంవత్సరానికి మనం ఫైనాన్షియల్ రెండింగ్కి ఐటీ ఫైల్ చేస్తాం కదా, అప్పుడు ఈ సంవత్సరం మా ఆదాయం ఇంతండి అని మనం ఫైల్ చేస్తాం. ఓహో అంతా అండి అని వాళ్ళు రాసుకుంటారు లెక్కలు. సో తర్వాత ఏమైందంటే ఈ సంవత్సర కాలంలో వీళ్ళు పోస్టర్లు వేసుకుంటారు. ఏమని, మేము ఒక 15 సినిమాలు తీసాం, 12 సినిమాలు తీసాం, 6 తీసాం, 2 తీసాం, 1 తీసాం. మొదటి వారం ఇంత వచ్చింది, రెండో వారం అంత వచ్చింది, 5వ వారం ఇంత వచ్చింది, లాంగ్ రన్లో అబ్బబ్బబ్బబ్బా అసలు ఎక్కడ లేదంతే మాకే వచ్చింది అని చెప్పి పోస్టర్లు వేసుకుంటారు. జనరల్గా నేను ఈ సినిమాని ఏమనట్లా, జనరల్గా చెప్తున్నా. ఇది ఇప్పటిదిగా సమస్య, ఎప్పటిదో మన జగన్ గారు రూలింగ్లో ఉన్నప్పటి సమస్య ఇది. సో అప్పుడు ఏమైందంటే 18% ట్యాక్స్ కట్టాలిగా అప్పుడు. మరి ఇప్పుడు ఎంతో నాకు తెలియదు, ఇప్పుడు కూడా అంతే అనుకుంటున్నా. కొంచెం ఏమన్నా పెరిగిందో తరిగిందో తెలియదు, ఎందుకంటే తెల్లారితే బడ్జెట్ ఉంది. మరి ఏమన్నా అటు ఇటు అయ్యావు కానీ ఇప్పుడు నా వీడియో ఇప్పుడు చేస్తున్నా, తెల్లారితే బడ్జెట్ ఉంది. మీరు ఎప్పుడు వేస్తారో నాకు తెలియదు, అవి మార్పులు చేర్పులు ఏముంటాయో నాకు తెలియదు. కానీ 18% దగ్గర నేను లాక్ చేస్తా ప్రజెంట్ గతంలో జరిగిన ఇన్సిడెంట్లని బేస్ చేసుకొని. 100 కోట్లు వచ్చాయా నీకు, మరి నాకు 18 కోట్లు ఇవ్వాలి కదా, ఏవి అని అడిగితే నెత్తి మీద తడిగుడ్డేసుకుని ఏమీ రాలేదండి అసలు నేనే చావాలా బతకాలా అన్నట్టున్నాను అన్నట్టు నిర్మాత. ట్యాక్స్ అడిగితేనేమో నెత్తి మీద తడిగుడ్డ వేసుకుంటావు, పోస్టర్లేమో అదేంటిది మొదటి ఆటకి 1,00,000 కోట్లు, రెండవ ఆటకి అసలు 10 లక్షల కోట్లు, మూడో ఆటకి అసలు ఇంకా మీరు భూమి మీద ప్రింట్ చేయని కరెన్సీ అంత మొత్తం మాకే వచ్చేసింది. నన్ను అడిగితే అసలు ప్రపంచం మొత్తం కరెన్సీ అంతా మా దగ్గర ఉంది, మీరు జేబులో ఉన్నాయో లేదో చూసుకోండి అన్నట్టు వేసేసుకుంటారు పోస్టర్లు. మరి పోస్టర్లు ఏమో అంతంత కనబడుతుంది, మాకేమో అడిగితేనేమో నెత్తి మీద తడిగుడ్డ వేసుకొని ఏడుపు మొహం వేసుకొని వస్తున్నాం. ముక్కు అంతా రెడ్గా అవుతుంది అడగగానే, క్వశ్చన్ అడిగిన వెంటనే. ఏంటబ్బా అని అడిగితే ఇది ఇట్లా కాదండి మాకు ఏదో అనుమానం వస్తుంది అని చెప్పేసి. అంటే అప్పటికి ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే సిచ్యువేషను, నేను ఏపీలో జరిగిన ఇన్సిడెంటే చెప్తా. తెలంగాణలోనే ఉంది బుక్ మై షోది, బిగ్ ట్రీ ఎంటర్టైన్మెంట్స్ ఏందో మన నాగార్జున సర్కిల్లో. ఆంధ్ర అంతా టికెట్లు అమ్ముకున్న ట్యాక్స్ తెలంగాణ గవర్నమెంట్కే కడుతున్నాం, అక్కడ వసూలు చేస్తున్నాం. మరి ఒరిగింది ఏంటయ్యా అంటే అసలు మన ట్యాక్స్ కూడా అటే కడుతున్నారు. పోనీ ఇక్కడ లోకల్గా థియేటర్కి, ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్కి అంతన్నా మా లోకల్ గవర్నమెంట్కి ఏదో రావాలి కదా. అందులోనూ చూపిస్తే అసలు ఏమీ లేదండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. చూస్తేనేమో ఏదో ఉంది, ఇది ఇట్లా కాదు, అయినా ఈ ట్యాక్స్ అంతా తెలంగాణ గవర్నమెంట్కి వెళ్తుంది. డూ వన్ థింగ్, మన టికెట్లు మనమే అమ్ముకుందాం, మన ట్యాక్స్ మనకే వస్తుంది అని ఒక నిర్ణయానికి వచ్చింది. మరి మన ట్యాక్స్ మనకే వస్తుంది అని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినప్పుడు ప్రభుత్వం కదా నిర్ణయం తీసుకుంది. మరి ప్రభుత్వం ఎంటర్టైన్మెంట్ ఆర్టీసీ రేట్లు ఎలా ఉంటాయో, రైల్వే రేట్లు ఎలా ఉంటాయో, ఎంటర్టైన్మెంట్ కూడా ఆ రేట్లు కంటే ఇప్పుడు పార్కుల ఎంట్రీ టికెట్ ఎంత, 5 రూపాయలే కదా. సరే, పార్కులకి వాటికి వీటికి అంటే గవర్నమెంట్ రేట్లు 5 రూపాయలే ఉంటాయి. గోల్కొండ చూడడానికి 5 రూపాయలు 10 రూపాయలు ఇంతే ఉంటాయి. అదే నువ్వు ప్రైవేట్ హ్యాండ్స్కి ఇస్తే కనీసం 200-150 అన్న పెట్టుకుంటాడు కదా. సో అట్లా పబ్లిక్కి ప్రైవేట్కి డిఫరెన్స్ అది. కానీ సినిమా టికెట్లు పబ్లిక్లోనే 150 ఉన్నప్పుడు మరి గవర్నమెంట్ అమ్మాలంటే ఎంత ఉంటుంది, అదే 5 రూపాయలు 10 రూపాయలు ఉంటుంది. డన్. సో ఆ రేట్లే ఉంటాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఆ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మన ట్యాక్స్ మనమే తీసుకుందాం, మనకే వస్తుంది అని వాళ్ళు అనుకున్నారు కాబట్టి ఆ రేట్కి వాళ్ళు పెట్టుకున్నారు. అది ఇంకా వర్కౌట్ అవ్వాల యాక్చువల్గా ఆ టైంలో.
వీళ్ళేమో అన్ని కోట్లు వచ్చాయి ఇన్ని కోట్లు వచ్చాయని అనుకుంటున్నారు. ఈ కోట్లని మనకు వస్తాయి అనుకుంటే వాళ్ళు అంతగా అమ్ముకోవాల్సింది. పోనీ వాళ్ళు ఎక్కువ రేటుకి పెట్టి అమ్మాలనుకున్నా కూడా వాళ్ళ వల్ల అవ్వదు, బికాజ్ గవర్నమెంట్ సోర్స్ కాబట్టి. ఇట్లా చూస్తే పోస్టర్లలో మాత్రం లక్షల లక్షలు కోట్ల కోట్లు కనబడుతుంది, జేబులకేమో పావుల రావట్ల. ఏంటిది అని చెప్పేసి ఒక్కసారి మైండ్ పెట్టేసి చాలామంది ఆలోచించారు. ఆ తర్వాత ఎంత కాలానికో ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు దిల్ రాజు గారు. ఏమని, ఎక్కువ వేసుకోకుండా, మేము ఏదో కావాలని మూవీని బాగా ప్రమోట్ చేసుకోవడానికి కావాలని ఎక్కువ రేట్లు వేస్తూ ఉంటాం కొంచెం మా పలుకుబడి పరపతి కాపాడుకోవడానికి, ఇక మీదట ఎవరు వేయర్లే. అది ఎప్పుడు జరిగింది, గేమ్ చేంజర్ టైంలో 186 ఎన్నో కోట్లు వేసినప్పుడు వచ్చిన క్వశ్చన్ మార్క్ అది. అట్లా కొనసాగింది కొన్నాళ్ళు. ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు ఏం చేయలే. యూట్యూబ్లో కూడా ఇప్పుడు ఒక పాట ఉంటుంది వినడానికే చాలా అసభ్యకరంగా, లిరిక్స్ కూడా చాలా చండాలంగా నీచంగా ఉంటాయి. ఆ మ్యూజిక్ అయితే చెవులో విషం. అవునా, ఒకసారి వింటేనే ఇంకోసారి వినడానికి అసలు చావాలా బతకాలా అనిపిస్తూ ఉంటాయి. ఇట్లాంటి పాటల్ని పదే 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 వినిపించి చూసారా ఎంతమంది వింటున్నారో అని చెప్పేసి కూడా మాకు అన్ని వ్యూస్ వచ్చాయి ఇన్ని వ్యూస్ వచ్చాయని చెప్పిన దాఖలాలు కూడా చాలా ఉన్నాయి యాక్చువల్గా చెప్పాలి అంటే. అట్లా అంటే అది హిట్ కాదు, చెవుల విషయం, కానీ హిట్ అని చూపించే క్రమంలో ఉన్నారు జనాలు. ఒక సినిమాలో మాత్రమే జరుగుతూ ఉంది ఇట్లా. వెనకాల బ్యానర్లో మాత్రం కోట్ల కోట్లు, లక్షల లక్షలు, వేలకు వేలు ఉంటాయి, డాలర్లు ఉంటాయి. నిర్మాతకి ఏమన్నా వచ్చిందంటే ఏమీ లేదు. సరే, ఒకరోజు ధైర్యం చేసి ఒక నిర్మాత, రీసెంట్గా నారి నడుమిరరి చేసిన నిర్మాత వచ్చి ఏం చెప్పాడు అంటే, నిర్మాత గారు ఈ కలెక్షన్లన్నీ బాగా వస్తున్నాయి కానీ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే, ఒరే కలెక్షన్లు చూపించడానికి ఎంతో ఉంటుందిరా, నిర్మాత జేబుకి వచ్చేది పావలే అని ఏం ఉండదు. వాళ్ళు ఏదో గ్రాసు నెట్టనో అడ్డమైనవన్నీ చెప్తా ఉంటారు, మీరు అవన్నీ పట్టించుకోకండి అని చెప్పారు. ఇవన్నీ పక్కన పెడితే పుష్ప టైంలో కూడా మైత్రి మూవీస్ మీద వాళ్ళ మీద రైట్స్ జరిగాయి, తెలుసు కదా నీకు. ఎందుకంటే నువ్వు కోట్లు వేసి నిజమా కాదా అని చెప్పి వాళ్ళు వెళ్ళారు, అవి తేలాయి కాబట్టి ఓకే. ఇప్పటికీ కూడా 1800 CR మీదే కదా నిలబడి ఉంది, దానికి తగ్గ అవి కూడా వాళ్ళు వేసుకున్నారు. అయితే ఇప్పుడు ఏమైందంటే థియేటర్స్ చూస్తేనేమో ఖాళీగా ఉన్నాయట. అవును, బుక్ మై షోలో చూస్తే ఖాళీగానే అనిపించాయి. మరి బయట ఏమో అంటే మనం హైదరాబాద్లో ఉంటాం కాబట్టి మనకి ఈ థియేటర్స్ కనిపిస్తాయి, మిగతా ఎక్కడన్నా ఆడుతున్నాయో మనకు తెలియదు కదా. సో ఖాళీగా ఉన్నాయి అని చెప్తున్నారు. కలెక్షన్లు చూస్తే రోజు కోట్లు ఇప్పటికీ కనీసం ఒక 1000 కోట్లు దాటేసింది. ఇంకో 2 రోజులు అయితే అసలు వరల్డ్ రికార్డు బ్రేక్, ఇంకో 2 వారాలు కూడా ఇలాగే సిచ్యువేషన్ ఉంటే ప్రపంచ రికార్డులన్నీ బ్రేకు. అసలు ఈ సినిమా వసూలు చేసినంత ఏ సినిమా వసూలు చేయలేదని కొన్ని సినిమాలు అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటున్నాయి. ఈ అడ్వర్టైజ్మెంట్లని మళ్ళీ ఈడీ వీళ్ళు అందరూ ట్యాక్స్ వాళ్ళు అందరూ కూడా ఫోకస్ పెట్టి ఒరే ఇలా కూర్చో, ఎంత వచ్చాయి మీకు, ఎలా వచ్చాయి, ఏ రూపంలో వచ్చాయి, కొంపైస్ మీరు ఏమన్నా బ్లాక్ని వైట్ చేస్తూ, వైట్ని గ్రీన్ చేస్తూ, ఎల్లో చేస్తూ, మల్టిపుల్ కలర్స్ చేస్తూ ఏమన్నా ఫ్రాడ్ చేస్తున్నారా, లేకపోతే నిజంగానే మీకు ఇవన్నీ వచ్చాయా? ఒక చెప్పు రాతపూర్వకంగా ఏదో ఒకటి అని అడిగితే ఎవరి సమాధానాలు వాళ్ళు చెప్పుకుంటున్నారు అంతే. బట్ నేను అనుకుంటాను ఊరికే రాకుండా ఎందుకు చెప్పుకుంటారు ఇప్పుడు నేనే ఉన్నా బ్లాంక్గా, నాకు 100 కోట్లు వచ్చాయని అబద్ధం చెప్పేస్తా, నీకు 1800 కోట్లు అయితే కట్టాలి, 18 కోట్లు అయితే కట్టాలిగా. కానీ నాకు ఆ 18 లక్షలు కూడా వచ్చినాయో లేదో నాకు తెలియదు, కానీ ఒక్క టంగ్ స్లిప్ వల్ల నీకు కమిట్ అయిపోతాయి కదా, కానీ ఎక్కువ మొత్తంలో లాస్ అయిపోతాం. అట్లా లాస్ ఏం చేసుకోరు మన సినిమా వాళ్ళే, కానీ ఉన్నారులే. ఇప్పుడు చిరంజీవి గారి సినిమాకి ఎంత వచ్చిందనే కదా నేను చెప్తా, వచ్చే ఉంటాయి అనుకుందాం. ఎందుకంటే టికెట్ రేట్లు పెంచుకున్నావు, అవునా? పుష్ప కూడా అంతేగా టికెట్ రేట్లు పెంచుకున్నారు. నెక్స్ట్ అదనపు షోలు వేసుకున్నావు, పుష్ప కూడా అంతేగా అదనపు షోలు వేసుకున్నావు, ఓకేనా? అప్పుడు నీ మీద రైడ్లు జరిగాయి, పుష్ప మీద రైడ్లు జరిగాయి. పుష్ప వాళ్ళ మీద కేసులు ఏం ఫైల్ అవ్వాలి, వీళ్ళందరూ ఓకే అని చెప్పి స్టాంప్ వేశారు. సో సేమ్ అదే నువ్వు చేసావు, నువ్వు కూడా ఓకేనే కదా. పుష్ప అంత రికార్డులు బ్రేక్ అవ్వకపోయినా ఎందుకు అవ్వలేదంటే పుష్ప సింగిల్గా వచ్చింది, వీళ్ళు పాపం కాంపిటీషన్తో వచ్చారు. ఇప్పుడు జనాలందరూ సంక్రాంతికి ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా సరే అసలు ఈ సినిమాకే వెళ్ళాలి, అసలు ఈ సినిమా చూడకపోతే మాకు సంక్రాంతి లేదని ఎగబడి చూస్తున్నారు ఆ సినిమాని. వాళ్ళకని కలెక్షన్స్ వచ్చాయి, అవే చెప్పుకున్నారు. ఎందుకు దీన్ని నెగిటివ్గా చూడాలి, అవసరమే ఉంది. ఇప్పుడు వేరే సినిమాలకు అన్నీ వచ్చాయంటే వీళ్ళకి కూడా వస్తాయి. ఇప్పుడు పుష్పకు 1800 కోట్లు వచ్చాయి సింగిల్ రిలీజు. ఇప్పుడు పుష్ప కూడా 5 సినిమాలతో 6 సినిమాలు అనుకున్నాం, 1800 డివైడెడ్ బై 3 వేసుకో,
ఓ 300 కోట్లు. 300 కోట్లు వీళ్ళకి వచ్చి ఉంటాయిగా ఇంచుమించు. మరి ఆ లెక్కన చూస్తే కరెక్టే కదా. అంతే వచ్చే ఉంటాయిలే. సో లెక్కలు అయితే చూపెట్టాలి. వాళ్ళు అడిగారు కాబట్టి కోర్టు నుంచి వచ్చింది అది వాళ్ళు అడిగారు కాబట్టి వీళ్ళు చూపించుకోవాలి. అది వాళ్ళ అంతర్గత వ్యవహారం. అది ఆ ప్రొడ్యూసర్కి, ఆ బిజినెస్ డీలర్కి వాళ్ళకి సంబంధించింది అంతే. మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు చూపించుకుంటారు. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.